ఆషాఢం మొదలైంది. ఇంట్లో అమ్మ సడన్లీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ నెల రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. బయట అడ్డమైన గడ్డి తినకూడదు, అల్లరి చేయొద్దు, పూజ చేయాలి, డిసిప్లైన్ గా ఉండాలి అని చెప్తుంది. వెంటనే పప్పి అంటుంది, అమ్మో నేను క్రికెట్ ఆడుకోవడం క్యాన్సిల్ అయితే బయటకెళ్ళి నా నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుందని క్యారెట్ తింటూ చిల్ అవ్వలేనేమో అని రాబిట్ అనుకుంటుంది. ఒక్కొక్కరు రకంగా బాధపడుతూ ఉండిపోయారు. ఇల్లు క్లీన్ చేయాలి అని అమ్మ చెప్పింది. అందరూ పని మొదలు పెట్టారు. పప్పి డాగ్ ఇల్లు తుడుస్తుంటే క్యాట్ అద్దం తుడుస్తూ అద్దంలో తన ఫేస్ చూస్తూ సెల్ఫీ తీసుకుంటుంది. రాబిట్ క్యారెట్లను దాచేసి క్లీనింగ్ కంప్లీట్ అంటుంది. అన్నయ్య ఎలాగో అలాగా అందరూ క్లీన్ చేసేసారు ఇల్లుని. ఆషాఢ మాసంలో ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మా అమ్మ చెప్తుంది. ఫాస్టింగ్ అంటే ఫాస్ట్గా తినడమా అని పప్పి డాగ్ అంటుంది. అందరూ అన్ని దాచుకొని తింటూనే నేను ఫాస్టింగ్ అని అంటూ తిరుగుతున్నారు. వీళ్ళెవ్వరిని పట్టించుకోకుండా అమ్మ పూజకి అన్ని రెడీ చేసుకుంది. కానీ ఇక్కడ కూడా అందరూ గోల చేస్తున్నారు. ఇంతలోనే కరెంటు పోయింది. అందరూ భయపడ్డారు. అమ్మ క్యాండిల్ లైట్ తీసుకొచ్చి భయపడకండి నేనున్నాను కదా అని ధైర్యం చెప్పింది. ఇప్పటి నుంచి అందరూ అమ్మ మాట వినడం స్టార్ట్ చేశారు. అందరూ కలిసి భజనలతో పూజని పూర్తి చేశారు. ఇంతేనండి ఆషాఢంలో మా కష్టాలు అండ్ మా అమ్మ చెప్పిన రూల్స్. వీడియో నచ్చితే లైక్